చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, దేవునికి సమస్తము తెలియను. దేవునికి సమస్తము తెలియను. ఈ ఉదయాన్న నీ ఆలోచనలని తెలుసు, నీ తలంపులని తెలుసు, నువ్వెంత కట్టాలి, ఎంత ఇవ్వాలి, ఎంత పని ఉంది, ఇవన్నీ ఆయనకి తెలుసు. నీ గురించి ఆయనకి ఏం తెలియదు అనుకున్నావా? భూమి పునాదులు వేయబడక మునిపే నీ గురించి సమస్తం ఎరిగినవాడు. మీకు మాట చెప్తాను వినండి. భూమి ప్రారంభమైనప్పుడు భూమి అంతం ఎప్పుడు ఆయన ఎరిగినవాడు. మీకు అర్థమవుతుందా? భూమి ప్రారంభమైనప్పుడు, భూమి ప్రారంభమవుతున్న సమయంలో, ఆదాము కన్నా మునుపు భూమి ప్రారంభమవుతున్నప్పుడు ఆ భూమి ఎప్పుడు అంతమవుతుంది కూడా అని తెలుసు. అలాంటి వానికి నీ గురించి తెలియదు అనుకున్నావా? అలాంటి వానికి నీ గురించి ఏమవుతుందో ఎరగని వాడు ఉన్నాడు అనుకున్నావా? ఈరోజు వెలుపల వారికి నీ గురించి తెలియకపోవచ్చు, గొప్ప గొప్ప వారికి నీ గురించి తెలియకపోవచ్చు, కానీ దేవునికి నరులందరినీ చేసిన వారికి నీ గురించి సమస్తము తెలుసు. ఒకరోజు యేసు ప్రభు గదిలో కూర్చొని శిష్యులతో మాట్లాడుతుండగా, వారు ఏమైందో, పేతురు ఇంటి బయట ఉంటాడు. సడన్గా కొంతమంది పన్ను వసూలు చేసే వ్యక్తి వచ్చి పేతురుతో అడుగుతారు, ఈ విధంగా, మీ బోధకుడు పన్ను కట్టడా? వెంటనే పేతురు కాసేపు అయిన తర్వాత లోపలికి వస్తారు. గదిలోకి డోర్ నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు వెంటనే సగం అయినట్టు జాగ్రత్తగా డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాడు పేతురు. వెంటనే యేసుప్రభు అడుగుతాడు, వాళ్ళు వచ్చారు అడగడానికి? ఇంకా ఏ మాట కూడా పేతురు విడదీసి వివరించక మునిపే గది బయట ఏం జరిగిందో యేసుకి మొత్తం తెలుసు. ఆశ్చర్యపోయాడు పేతురు. ఎవరు పన్ను చెల్లిస్తారు? కుమారుల, పని వాళ్ళ? అయితే కుమారుడు స్వతంత్రుడేనా? ఈ విషయాలన్నీ చెప్తాడు. నిజమిది. ఒక మర్మం చెప్తున్నాడు పేతురుకు. దేవుని కుమారులు స్వతంత్రులు. దేవుని కుమారులు భయపడిపోరా. దేవుని కుమారుకి సమస్తం తెలుసు. దేవుడు అన్ని వారి గురించి ఎరుగున్నాడని తెలుసు. ఈ స్వాతంత్రపు విషయాన్ని చెప్తూ, చూడండి, పన్ను వారికి కట్టాలి, పన్ను వారికి చెల్లించాలి అని చెప్పి, చూడండి ఎంత స్వాతంత్రాన్ని చెప్తున్నాడో పేతురికి. వెళ్ళు, గేలం వేయి, చేప నోట్లో నా కాసును తీసుకో, నీ పన్ను నా పన్ను కూడా చెల్లించేసాయి. చూడండి ఎంత బాగా నడిపిస్తున్నాడు. మన తండ్రి గురించి అనే విషయం అర్థం చేసుకున్నప్పుడు స్వాతంత్రాన్ని అనిపిస్తాం, డిస్టర్బ్ అయిపోం, కంగారు పడిపోం. దేవుడు మనకు చేయబోతున్న మేలు మనం చూస్తాం. అన్నీ ఎరుగున్నాడు, అన్నీ తెలుసుకున్నవాడు అని చెప్పి ధైర్యంతో మన ముందుకు అడుగు వేస్తాం. నేను ఆశపడిపోతున్నా నీ జీవితంలో, కృంగిపోతున్న నీ జీవితంలో దేవుడు ఈ ఉదయాన్ని మాట్లాడి చెప్తున్నాడు, నిరాశపడిపోక. విడుదల తొందరలో చూడబోతున్నావు, కార్యాలు తొందరలో చూడబోతున్నావు, దేవుని నెమ్మది తొందరలో చూడబోతున్నావు. ఆగిపోయిన చోట నువ్వు ప్రారంభమవుతున్నావు. నువ్వు నిరాశతో నీ శరీరపు బలహీనతలు బట్టి ఆలోచించి ఆగిపోతున్నావు. దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నావు, నువ్వు నడబోతున్నావు, కార్యాలు చూడబోతున్నావు. నువ్వు సగమా ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోగ్యత లేని దానికి యోగ్యతను కలుగు చేసేవాడు ఆయన చెప్తున్నాడు. అయోగ్యుడు అని పిలువబడుతున్నాడు అని యోగ్యుడు అని పిలిచే ఆ బిరుదు నేను ఇస్తాను చెప్తున్నాడు దేవుడు. చూడండి, స్వతంత్రుడని పిలుస్తున్నాను నేను, స్వాతంత్రం కలిగిన వ్యక్తిని పిలుస్తున్నాను నేను. అన్నీ ఎరిగిన వాడిని దేవుడు. ఎంత ఆశ్చర్యపోయాడు చూడండి. ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళ చాప చిక్కింది, గ్యాలంకి చాప చిక్కింది. కపకప తీసుకొని చేపను విడదీసి నోరు తెరిచి చూస్తే చేప నోటిలో ఆ కాసు ఉంది. ఆ చేప ఒక క్యారీ చేసుకొని వచ్చింది. చూసారా ఏం క్యారీ చేసుకొని వచ్చిందంటే, దేవుడు చెప్పిన మాటను క్యారీ చేసుకొని వచ్చింది. నీకు తెలియదు దేవుడు దేని వాడుకుంటాడో, ఎలా వాడుకుంటాడో. నీకు కావాల్సిన మాత్రం దేవుడు ఇస్తాడు. ధైర్యం కలిగండి. ఏదో నీ గురించి ప్రార్థన చేస్తాను, నెమ్మది కలిగి ముందుకెళ్ళడానికి అడుగులు వేయ. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. అన్నీ ఎరిగిన వాడవి నువ్వు. మేము ఎక్కడ ఏం కట్టాలో నువ్వు ఎరిగిన వాడవి.
ఎలా ముందుకు వెళ్ళాలి ఎరిగిన వాడవే. మేము కృంగిపోము, మేము అలసిపోము. సమస్త ఎరిగిన వాడ, మా మేలు కొరకు అన్ని చేయబోతున్నావు, నీకు స్తోత్రం. మా కీడు కొరకు కాదు కానీ మా మేలు కొరకు అన్ని జరిగించబోతున్నావు, నీకు మాత్రం మేము తెలియజేస్తాం. నీ బిడ్డలందరినీ కూడా బలపరచండి, ఆదరించండి, నెమ్మది కలుగుచండి. ఈ ఉదయాన్న వారిపైన స్థిరమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నావని, అన్ని ఎరిగిన వాడవని, భూమి పునాదులు వేయబడక మునిపే వారి గురించి ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్న విషయాన్ని హృదయ అంతరంగాలు ఇచ్చి బలపరచమని అడుగుతున్నాను. నీ కార్యం నీ బిడ్డలకు ప్రకటించవచ్చు, దైవికం నెమ్మది ప్రకటించవచ్చు. యేసు నామమున నీ బిడ్డలు దీవించమని అడుగుతూ ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు కోరుతున్నాడు అన్ని ఎరిగిన వాడి వైపు నీ కన్నుంచమని. God bless you. See you tomorrow.